నేటి ధ్యాన వాక్యము 147 కీర్తన 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. అవును, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునికి స్తుతి చేయడం మాత్రం మానకూడదు. అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఇక్కడ మనం ఒక వ్యక్తిని గురించి తెలుసుకుందాము. ఈ ప్రపంచంలో అందరూ అందగత్తులుగానే పుట్టరు, సౌందర్యంగానూ ఉండరు. మనలో కొంతమంది అందవిహీనులుగాను లేక అంగవిహీనులుగాను ఉంటారు. అందువల్ల ఆ యొక్క అందం లేకపోవడం వల్ల మన కుటుంబంలోనే చాలామంది చులకనగా చూస్తారు. బయట అందరి చేత వెక్కిరించబడతాము. అలాగే మనకు విలువ లేనట్లుగా చాలామంది మన వైపు తిరస్కారంగా చూస్తారు. అందువల్ల చాలా కృంగిపోతారు, ఒంటరి అయిపోతారు. ఎవరు మనల్ని అర్థం చేసుకోవడం లేదే, ఎలాంటి ఆప్యాయత ఆదరణ లేదే అనుకుంటారు. అది చాలా తప్పు. మనల్ని నిరంతరము తన ప్రాణంలో చూసే మన ప్రభువు ఉన్నారు. ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తుంది లేయా. లేయా గురించి మనం చెప్పుకుంటే ఆమె కూడా అందవిహీనురాలుగానే చెప్పవచ్చు. ఆదికాండం 29:17 చెప్పినట్లు ఆమె జబ్బు కండ్లు కలది అని ఉంటుంది. అంటే చాలా బలహీనమైన కళ్ళు గలది అని. ఈమె యాకోబు యొక్క మొదటి భార్య. యాకోబుకి ఇద్దరు భార్యల్లో మొదటిది లేయా, రెండవ భార్య రాహేలు. వీళ్ళిద్దరు కూడా అక్క చెల్లెళ్ళే. లాబానుకు కుమార్తెలు. వీళ్ళు లాబాను యాకోబుకు మేనమామ అవుతాడు. యాకోబు భార్యగా లేయా జీవితము చాలా బాధాకరం. ఆమె ఒంటరి. లాబాను మోసం వల్ల యాకోబు లేయాను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. యాకోబు దృష్టిలో ఆమె మనోహరంగా కనిపించలేదు. 7 సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేసేంత విలువైంది కాదని యాకోబు యొక్క ఉద్దేశము. రాహేలు అందమైనది మరియు మనోహరమైంది. అందుకే యాకోబు ఆమెను ప్రేమించాడు. ఆమె కోసము మరి 7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఇష్టపడ్డాడు. లాబాను మోసం చేసి లేయాను యాకోబుకి ఇచ్చి వివాహం చేస్తాడు. మోసంతో జరిగిన ఈ పెళ్లి నుండి లేయా అతని నుండి ఏమి ఆశిస్తుంది? ఆమె మంచి భార్యగా ఉంది, అతనికి సంతానాన్ని ఇచ్చింది. కానీ అది ఏమాత్రము ఆమెకు భర్త ప్రేమ పొందడానికి, ఇతరుల నుండి గౌరవాన్ని ప్రశంసలు పొందడానికి సరిపోలేదు. ఆదికాండం 29:30 నుండి చూసుకుంటే, మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. అయితే అప్పుడు లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను అని ఉంటుందండి. మన ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తాడు. లేయా ద్వేషింపబడ్డం దేవునికి కూడా ఇష్టం లేదు. అందుకే దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరుస్తాడు. రాహేలు గొడ్రాలై ఉండెను అని మన వాక్యము తెలియజేస్తుంది. అయితే లేయా గర్భవతి కుమారుని కని ఏమంటుందంటే, యెహోవా నా శ్రమను చూసి ఉన్నాడు కాబట్టి నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకుంటుంది. దేవుడు నన్ను చూశాడు అంటుంది. అలాగే మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతను కూడా నాకు దయచేసెను అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెడుతుంది. దేవుడు చూశాడు అంటుంది. రెండవదిగా దేవుడు విన్నాడు అంటుంది. మూడవసారి మరలా ఆమె గర్భవతి కుమారుని కని ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకుంటాడు అని అతనికి లేవి అని పేరు పెడుతుంది. ఈ 3 సార్లు ఆమె భర్త యొక్క ప్రేమనే ఆశించింది, కానీ అది జరగలేదు. ఇంకా 4వసారి ఆమె కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యూదా అని పేరు పెడుతుంది. 4వసారి ఆమె భర్త ప్రేమను ఆశించలేదు, దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఎలా మారిందో, ఆమె జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలో
రేపటి దినాన తెలుసుకుందాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.